ఇచ్చారు. ఈ మండలం అంటేనే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని గతంలో అనేక మంది ఈ మండలం గురించి మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యకర్త మన అందరి అభిమాన నాయకుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా మనమందరం కూడా కంకణం కట్టుకొని 20,000 సభ్యత ఈ మండలంలో ఖచ్చితంగా పెద్దయిన ఆదేశాల మేరకు పెద్దయిన పేరు నిలబడాలని మన ప్రతి బూత్ కార్యకర్త పనిచేయాలని ఆశిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యంగా మనకు ఏవైతే టార్గెట్ ఇచ్చినారో ఆ టార్గెట్ మనం ఖచ్చితంగా రీచ్ కావాలి. అందువల్ల 5 లక్షలు మనకు ప్రీమియం అదే తెలుగుదేశం ప్రతి సభ్యత్వం తీసుకునే అభ్యర్థి ఏదైనా అనివార్య కారణం జరిగితే ఈ విధమైన మనకు అంటే ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా బెనిఫిట్స్ కానీ ఉన్నాయి. ఖచ్చితంగా మనం అందరం బాధ్యతగా అంటే ప్రతి బూత్కు ఎన్ని చేయాలో కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు అన్న చేయమని చెప్పి పెట్టడం జరిగింది. ఒక బూత్లోనే అంటే టార్గెట్ కూడా ఖచ్చితంగా టార్గెట్ ఇచ్చినారు. దయచేసి అందరూ కష్టపడి పనిచేసి మనం దీన్ని ఒక 10 రోజుల లోపల క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సభ్యత గురించి అన్న వచ్చినారు. ఎందుకంటే మన జిల్లాలోనే మనది టాప్ ఉందండి. అట్లాంటప్పుడు మన మండలం ఎందుకు టాప్ కాకూడదు? అందుకే క్లస్టర్స్ ఉన్నారు, క్లస్టర్స్ బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు. అందరూ మనమే నువ్వెంత చేస్తావు నేనెంత చేస్తావు మనమే పోటీగా ఉండి తప్పకుండా 20,000 కాదు 25,000 వరకైనా కానీ సాధించి చేద్దామని చెప్తున్నాం. మండలం మన కాన్స్టిట్యూన్సీలోనే మన మండలం టాప్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు ఆ విలేజెస్కి. ఆ విలేజెస్ కూడా ఏదంటే రంగాపురం ఒకటి, రంగాపురంలో 217 బూత్ నంబర్లోనే ఎక్సైజ్ చేసినారు. చాలా కష్టపడి చాలా ధన్యవాదములు. మరి ఒకటి బుక్కాపురం ఒకటి ఆరు బుక్కాపురము అక్కడ కూడా ఎక్సైజ్ చేసినారు. 6 బుక్కాపురంలో ఉండేది 6 బుక్కాపురంలో ఒకటే బూత్ ఉంది. వాళ్ళకు ఎమ్మెల్యే గారి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. మిగతా కొన్ని విలేజెస్ కొంత టౌన్ అసలు చాలా చాలా తక్కువ. జగదీశ్వర్ రెడ్డి మీరు 10 రోజులు టైం ఇస్తాము. మీరు 138 బుక్కాన్పల్లె కూడా చాలా వీక్ 174 చేయాలి. ఇంకా బుక్కాన్పల్లె దయచేసి 278 బూత్ నంబర్ అన్ని కూడా పెద్ద దృష్టిలో ఉన్నాయి. ఒక్కటిగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇప్పటికే మన పేదంచల మండలానికి 2 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. సీసీ రోడ్స్ అన్ని గ్రామాల్లో దాదాపుగా పూర్తి చేస్తా ఉన్నారు. కాబట్టి పెద్ద మొత్తం కూడా దృష్టి అంతా నియోజకవర్గం వైపు అభివృద్ధి వైపు పెట్టాడు. అదే విధంగా మన ఎన్నికల్లో ఏ గ్రామాలు అయితే టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయో మొబైల్స్ పనిచేయడం లేదు, సిగ్నల్ లేవని చెప్పేసి నిన్న పెద్ద మన డోన్ నియోజకవర్గానికి బిఎస్ఎల్ టవర్స్ 40 టవర్స్ మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. పేదంచర్ల గ్రామం మండలంలో సీతారాంపురం, వెంకటగిరి, పెండకల్లు, సంకలాపురం ఈ అన్ని గ్రామాలు ఈ బిఎస్ఎల్ టవర్ రేపు రావడానికి శాంక్షన్ కావడానికి అయిపోయింది. శాంక్షన్ అయితే ఇవన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా కష్టపడి పనిచేయాలని ఈ కార్యక్రమానికి సమీక్ష సమావేశానికి వచ్చినటువంటి మన అందరి అభిమాన నాయకుడు, మన నీతికి నిజాయితీకి నిదర్శనం మన డోన్ నిజవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారిని వారికి కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అందులో డౌట్ లేదు. తప్పకుండా అయితే మనం మాటించామో అన్ని మాటలు పెట్టుకుంటాం, అన్ని కార్యక్రమం చేయబోతున్నాం. అది మా అందరూ డౌట్ అవసరం లేదు. తప్పకుండా మీరు కూడా ప్రోత్సహించాలి. సభ్యత అంటే మీరు ఊళ్ళో చెప్పాలి. అది మీరు సభ్యత తీసుకుంటే మీ 5 లక్షలు బీమా వస్తుంది. అనుకోవడం చనిపోతే 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. చెప్పుకుంటూ పోతే తప్పకుండా ముందుకు వస్తారు. చెప్పడం లేదు. ఇది కూడా కార్యక్రమం చూసినా నేను మరి చెప్తే డెఫినెట్ వస్తాం, ముందుకు వస్తాం. మనం చెప్పలేకపోతాం. చెప్పాలి మీరు. లాభం ఏముంది? అది ముఖ్యంగా పార్టీ గుర్తింపుకోవాలంటే సభ్యత్వం తీసుకోవాలి.
ఎలక్షన్ కమిషన్ మన పార్టీని గుర్తించదు, డిక్లరేషన్ పోతుంది. అది డేంజర్ ఉంది. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇంకొక కూడా ఊరికి వెళ్ళి అందరితో మాట్లాడి ఇవాళ నామేంటి చెప్పుకుంటూ పోతే తప్పకుండా మన పార్టీ డెసిషన్. ఇంకోటి మనం ఎలక్షన్ చెప్పాం, రోడ్లు రిపేర్ చేస్తాం, అన్ని కూడా రోడ్లు వేస్తున్నాం. తర్వాత వీళ్ళు కూడా తాగినీరు కూడా జనవరిగా కూడా నీళ్ళు రాబోతున్నాయి, ప్రతి రాబోతున్నాయి. నిన్న నేను విజయవాడ మాట్లాడాను, కొంత అవసరం వస్తుంది. ఎలాగైతే మన గోర్ఖల నుండి తాగినీరు పోతున్నాం, దాంతోపాటు కూడా గోర్ఖల నుండి ఇరిగేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మాట్లాడాను. అవి అందుకని చెప్పి దాని ఎస్టిమేట్ ఏమని చెప్పాను, 100 కోట్లు అవుతుంది. గోర్ఖల నుండి బేంజర్లోకి ఇరిగేషన్ తీసుకొని ప్రయత్నిస్తున్నా. తప్పుడు మేము దాచితే అప్పుడు సక్సెస్ చేద్దాం. ఈ ప్రాంతం అంతా కూడా ఈ దుఃఖం కూడా బోర్లో ఎక్కడ చెరువు కట్టుకుంటే నా టార్గెట్, నా ఉద్దేశం అంటే మామూలుగా తుంగభద్ర నుండి దాదాపు కొన్ని వేల క్యూసెక్స్ పోతున్నాయి, దాదాపు 200 టేప్స్ పోయింది. మన వాడిన దీనిలో మన తింటప్పుడు కేవలం మనం 30% నీళ్ళు వాడుకుంటాం, 70% నీళ్లు సముద్రం పోతున్నాయి. అందులో భాగంగా గుండె కట్టుకున్నాం, గుండె 20 డేస్ వరకు వస్తుంది. అలాగే ఇలా చిన్న చిన్న టార్గెట్ ఉంటే దాదాపుగా 30 డేస్ అంటే అదనంగా మనకి 30 వరకు ఉంది. ఇంకా 30 చేసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామం ఉండాలని నేను భావిస్తున్నాను. మీ అందరూ ఏకీస్తానుకుంటాను. అలాగే రోడ్ రిపేర్ చేసుకుంటాం, అన్ని ఊళ్ళో కూడా నీళ్ళు రాబోతున్నాయి. అందులో రోడ్ మన వంటేజ్ అసెంబ్లీలో తప్పకుండా మనం చెప్పే కార్యక్రమాలు చేయబోతున్నాం. అమ్మఒడి కానివ్వండి, బస్ కానివ్వండి, ఏదైతే మనం పాటించామో తప్పకుండా ఉద్యోగాలు కానివ్వండి చేయబోతున్నాం. కమ్యూనికేషన్ కూడా 40 టవర్స్ మనం ఇచ్చాము. ఇచ్చాను, నాకు గవర్నమెంట్ మీద వచ్చింది, అట్లొచ్చింది, నాకు కోడ్ నెంబర్ మొత్తం వచ్చింది. ఒక 2-3 బస్సులో తప్పకుండా మీ గ్రామంలో కమ్యూనికేషన్ ఇస్తూ రాబోతుంది. నాకు అభిషేకం వచ్చింది, మొదలు పెడతాను కూడా కమలాపురం మొదలుపెట్టాను. అంటే అది యాంగిల్ కూడా చూస్తాను. తప్పకుండా 2-3 నెలల్లో. ఇంకోటి ముఖ్యంగా మనకు ఆరోగ్య ఇచ్చారు, ఇంతమంది ఎప్పుడు ఆరోగ్యం లేదు. అంటే ట్యాబ్లెట్ వచ్చింది. ఇక్కడ ఈ ఊళ్ళో ఎక్కడో బేసర్లో 5 లక్షలు వచ్చాయి, 4 లక్షల వరకు వచ్చాయి. బేసర్ నాకు బాగా లేడీ కలుగుతాను. అలాగే పెట్రోల్ 2 లక్షలు కూడా వచ్చాయి. ఇంకా వస్తాయి. మంచి కార్యక్రమే. మన పరిస్థితి బాగాలేదు, బీదలు మనంతా కూడా. అటువంటి పరిస్థితుల్లో అప్లై చేసుకుంటే మనతో డబ్బు లేదు. అటువంటి వారికి డబ్బులు ఇస్తాం. నేను రికమెండ్ చేసి ఎక్కిస్తాను. మన మీ పరిస్థితి బట్టి మనం రికమెండ్ చేస్తే దాన్ని బట్టి అంటే 50% వచ్చాక పైన చూస్తాను. నేను అరసీలు దాపు 4 లక్షలు పెట్టి దానిలో 3 లక్షలు లాగా నేను పెద్ద చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇవన్నీ కార్యక్రమం చేసి కాబట్టి మీరు ఉత్సాహంగా ముందుకు వచ్చి మెంబర్షిప్ చేసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు సంతోషపడుతుంది. మనం లబ్ధి పొందుతున్నాం, కానీ పార్టీకి సంబంధం లేదు. పార్టీని నిలబడాలంటే తప్పకుండా ఇక్కడ చేయాలి. అంటే మన టార్గెట్ రీచ్ కావాలి. అంటే 60,000 టార్గెట్ మంది అట్లా ప్రతి పార్లమెంట్లో ఉన్నాయి. కొన్ని లక్షల మెంబర్షిప్ చేసే బాధ్యత మనది ఉంది. అప్పుడే మన పార్టీ బాగుంటుంది. మనకి ఇక అధికారంలో కాబట్టి ఇప్పుడే మనం ముందు పోతాం. కాబట్టి అంతా కూడా ఇంత పేరు చెప్పారు, చాలా గ్రామంలో టైం లేదు కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ ఈరోజు నేను మళ్ళీ బంగారం వస్తాను. వచ్చేప్పుడు అది కోర్టు టైం చేసుకుంటాను. నేను తక్కువ మాత్రం మాకు ఇబ్బంది వస్తుంది. గ్రామంలో గుడ్డుపడుతుంది, అభివృద్ధి గుడ్డుపడుతుంది. అంటే మీ బాధ్యత గుడ్డుపడకుండా అభివృద్ధి కావాలంటే తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత. అంటే భయపెట్టాలి, మీకు భయపడకపోతే తిరుగుతారు, అట్లా కాదు అది. కాబట్టి కంపల్సరీ భయం ఉన్నా లేకున్నా ప్రేమతో వాటి అభివృద్ధితో కంపల్సరీ చేయాలి బాధ్యత మీ విధంగా మనం చేసుకుంటాం. ఏదైనా సమస్య ఉంటే తప్పుడు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు తర్వాత రేపు డిసెంబర్లో అవుట్ షీట్ తీయబోతారు. మీ గ్రామాలు ఏమైనా సమస్య ఉంటే అందరూ వచ్చి మాట్లాడుకొని ఏదైనా కేసు పెట్టి తీపించే టైం ఉంది. కాబట్టి మీరు మంగళవారం వస్తారు, అన్నీ వచ్చి మాట్లాడుతుంది, మాట్లాడుకొని ఆ సమస్య పరిష్కరించుకుంటూ అంతా కలిసి ముందు తెలుసు.